రేవంత్ రెడ్డి గారి పైన ప్రజలే తిరగబడతారేమో ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ సొంత మంత్రులు కూడా క్యాబినెట్ విస్తరణలో రేవంత్ రెడ్డి దుమ్ము దులిపేసారు. అసలు నువ్వు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తలేవు, ఒక భూ కబ్జాదారుల లెక్క, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి లెక్క. ఈరోజు నీకు దగ్గరలో ఉన్న మనుషులకే కొన్ని కీలక ప్రాజెక్టులు ఇవ్వడం ఇది ఘోరమైన పరిస్థితి. మిగతా వాళ్ళు మేము మంత్రులు అవ్వడం గడ్డిపిక్కోవడానిక అన్నట్టుగా నిన్న క్యాబినెట్ విస్తరణలో భారీగా సాగింది ఈ యొక్క వాడావేడీలు. రేవంత్ రెడ్డి పైన తిరగబడ్డారు మొత్తానికి. ఇట్లా నువ్వు చేస్తే రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తాం, ఫిర్యాదు చేసేసి ఈ యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజకీయంగా మేము సమాధి చేస్తాం ఈ ముఖ్యమంత్రి పదవి అని అనుకుంటూ నిన్న కొందరు మంత్రులందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డికి మంచి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సీఎంపై క్యాబినెట్ ఫైర్, రెండుగా చీలిన మంత్రివర్గం. రేవంత్ పొంగిలేటిపై విరుచుకుపడిన మంత్రులు. విన్నారు కదా. అసలు ఇన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి అనుకున్నాం కదా. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఏమని చెప్పిండు మన పొంగిలేటి గారు, ఇక మేము ఇండియాకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీలో బాంబు పేలబోతుంది అని చెప్పాడా లేదా. అయితే ఈ దీపావళికి ముందుగానే బాంబు పేల్చిండు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ బాంబు ఎక్కడి దాకా పేలిందంటే రేవంత్ రెడ్డి కొంపకాడికి వచ్చి ఢమాలన వేలింది. కొండా సురేఖకు మద్దతు ప్రకటించిన పొన్నం, బీసీ మంత్రిపై సర్కారే కక్ష కడితే ఎలా అని ప్రశ్న. మళ్ళీ బీసీ రిజర్వేషన్లకు గుండెకాయన దించింది మేమే, బీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా కదిలేది మేమే. ఒక్కటి అర్థం కాకపోయింది, బీసీల మీద రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో సంతలు పెట్టిరు, కానీ భారతదేశం మొత్తం వైపు ఉన్న బీసీ పెద్దలు ఎందుకు రాలే, బీసీకి మద్దతు తెలిపే కాంగ్రెస్ పార్టీలు ఎందుకు రాలే? చిన్న లాజిక్ వినండి. బీసీ మంత్రిపై సర్కారే కక్ష కడితే ఎలా అని ప్రశ్న. మరి రాష్ట్రంలో ఉన్న బీసీలకు మేమే అండగా ఉన్నాం, మీ పార్టీలో ఉన్న మంత్రులకి చక్కగా గౌరవాలు ఇచ్చుడు నేర్చుకోండి, బీసీ మహిళని మంచిగా గౌరవించుడు నేర్చుకోండి. ఇది ప్రజాపాలనలా ప్రజల్ని హింసించుడు అనుకున్నాం, కానీ ఈరోజు మంత్రుల్ని కూడా హింసిస్తూ ఉండడం ఇది కరెక్ట్ వ్యవహారం కాదు. మీరు వాటాలు పంచుకునే కాడ కూడా కొంచెం మంచిగా పంచుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ గుడిసిపోయిన సంబంధం లేదు, కానీ మీరు మాత్రం వాటాలు చక్కగా పంచుకోండి అనేది ఇక్కడ నిన్న క్యాబినెట్లో జరిగిన విషయం. ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వద్దని అభ్యర్థన. మీకు అంత ఎజెండా ఉంది, మీరెంత ఉద్యమకారులు, అందుకని ప్రతిపక్ష పార్టీకి మీరు స్కోప్. అసలు ప్రతిపక్ష పార్టీకి మీకు మాట్లాడుకోవడానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయిలేండి. పొంగిలేటి రాఘవ కంపెనీపై మంత్రుల ఫైర్, పనులన్నీ ఆ సంస్థకే ఎట్లిస్తారని భట్టి నిలదీత. ఇక్కడ లొల్లేం తెలుసా నిన్న క్యాబినెట్లో ఏం జరిగిందంటే, మేము మంత్రులను దేనికయ్యాము, మా నియోజకవర్గాల్లో గడ్డి బీకడానికి అయ్యామా, లేకుంటే మీరు చేసే అరాచకాలు చూస్తూ ఉండుకోవడానికి ఉన్నామా, లేకుంటే మీరు వాటాలు పంచుకుంటుంటే మేము మధ్య ఇట్లా చేతులు కట్టుకొని చూడడానికి మేము గెలిచామా, మేము మంత్రులుగా ఉన్నామా అని నిన్న రేవంత్ రెడ్డి తాడదీసారు. రాఘవ కంపెనీపై ఇక అన్ని పనులు ఆ సంస్థకి అప్పచెప్తే మరి మేము ఉండేందుకు అనుకుంటూ మంత్రులు ఈ యొక్క రేవంత్ రెడ్డిపై తిరగబడ్డారు. అయితే మంత్రుల అటాక్తో నిర్ఘాంతపోయిన సీఎం, రాఘవ కంపెనీకి బిల్లుల చెల్లింపుపై విచారణ చేయిస్తామని ఎట్టకేలకి ప్రకటించిన రేవంత్. ఇక చూశారు కదా ఎంత గొప్ప బాంబు వేలిందో మీరు చూశారు కదా. పెద్ద బాంబే వేల్చిండు పొంగిలేటి గారు. బాంబు అటు ఇటు పోయి మళ్ళీ పొంగిలేటి టేబుల్ కిందకే వస్తుందని ఎవరు ఊహించుకోలేదనుకుంటా. అయితే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, తనకు ఎవరైతే వాటాలు ఇస్తారో, ఇప్పుడు మిగతా ఏ మంత్రికి ఇచ్చినా కూడా అందరూ సీనియర్లే కదా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే, రేవంత్ రెడ్డిని ఎదిరించేటోళ్ళే, రేవంత్ రెడ్డిని లెక్క చేయనోళ్ళే. విన్నారా లేదా? రేవంత్ రెడ్డిని లెక్క చేయనోళ్ళే. మరి పొంగులేటికి ఇస్తే మనకు వాటా ఇస్తాడు, మన పనులు కూడా అవుతాయి, మన సస్యశ్యామలంగా ఉండొచ్చు అనే ఆలోచన రేవంత్ రెడ్డిది. ఈరోజు రైతు బంధువులు ప్రతి రైతు ఎకరానికి సంవత్సరానికి 15,000 వచ్చిందనుకోండి, అందులో 5,000 మీరు ఉంచుకోండి సార్, మిగతాది 10,000 మాకు ఇవ్వండి అని రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ప్రకటించి ఉంటే ఈరోజు రైతు బంధు రోజుకు ఒకసారి పడేది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లలో కూడా సగం డబ్బులు మీరు ఉంచుకోండి, సగం డబ్బులు మాకు ఇచ్చి ఉంటే ఈరోజు పెద్ద బంగ్లా ఉండడానికి కూడా 10 ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యేటి. ఈరోజు వాడవాడలో రోడ్లు పడుతున్నాయి, ఆ రోడ్లలో కూడా సగం కమిషన్ రేవంత్ రెడ్డి మీరు ఉంచుకోండి సార్, మిగతాది మాకు ఇచ్చేయండి అంటే ఈరోజు వద్దన్నా కూడా రోడ్ల మీద రోడ్లు పడేటివి. ఈరోజు ఉద్యోగాల్లో మేము ఒక 50 లక్షలు ఇస్తాం, అది మీరు ఉంచుకోండి సార్ అని చెప్పి నిరుద్యోగులు డబ్బులు ఇచ్చి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి యువతకి 5వ తరగతి పాస్ కానుడికి కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చేటోడు రేవంత్ రెడ్డి. వరుస పెట్టి మేము పెద్ద పెద్ద స్కూళ్ళలో పంపిస్తాం, మీకు లక్షల కోట్ల డబ్బులు మేము ఫీజు పే చేస్తామని అంటే
ఈరోజు ఇంటికి వచ్చి ఫ్రీగా బస్సుల్లో ఎక్కించుకొని పోయేటోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు రుణమాఫీలో సగం మీరు ఉంచుకోండి, సగం మా రుణమాఫీ చేసేయండి అని చెప్పుంటే ఈరోజు మీరు డిసెంబర్ 3వ తారీఖు పోయి తెచ్చుకోండి, మేము 9వ తారీఖు మాఫీ చేస్తామని చెప్పిండు కదా. డిసెంబర్ 3వ తారీఖు మీరు అట్లా తెచ్చుకున్నారో లేదో, మీరు తెచ్చుకొని బయటకు వచ్చేలోపు మీ రుణమాఫీ అయిపోయేది. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లాభం ఉంటేనే మేము చేస్తుంది. ఈ దీంట్లో సగం లాభం ఉందనుకో, అది అమలు చేసేస్తుంది. అంతే, ఎంత కీలకమైనా సరే. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందనుకోండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ని కొత్తగా కూల్చేయండి సార్, అది మీరే కట్టేయండి. కొన్ని లక్షల కోట్ల అప్పైనా కూడా దాన్ని ఎవ్వరు అడగరు అని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి ఉంటుంటే, డిపిఆర్ కూడా ఇచ్చి ఉంటుంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గోదావరి ప్రవహిస్తున్న, తెలంగాణ దగ్గర నుంచి ప్రవహిస్తున్న గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి పైన గ్యాప్ లేకుండా విచ్చలవిడిగా ఈరోజు ప్రాజెక్టులు ఉండేటివి. అంటే కమిషన్ల కోసం ఎక్కడి దాకైనా పోతాడు రేవంత్ రెడ్డి. తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎక్కడికైనా వెళ్తాడు. నీకు ఇంత ఇవ్వాలని చెప్తే దానికోసం కంఠం కోసుకునే మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అట్లాంటి వ్యక్తి. దయచేసి నేను అందుకనే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక్కడైనా మేలుకోండి. అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాను దాచుకోవడం తప్ప ఈ ప్రజలకు చేసేది ఏం లేదు. అదొకటి మీరు గమనించాలా. రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ముప్పు తిప్పలు పెట్టిస్తూ ఉన్నారు. ఇక తన పని అయిపోయినట్టుగానే, గుర్తుపెట్టుకోండి, తన పని అయిపోయినట్టుగానే వ్యవహారం జరుగుతూ ఉంది. అర్థమైందా? దయచేసి ప్రజలు ఇప్పటికైనా చైతన్యవంతం కావాలి. ఈరోజు నీకు ఏం పథకం రావాలన్నా దాంట్లో సగం రేవంత్ రెడ్డికి ఇస్తే తప్ప ఎక్కడ కూడా ఏది కుదరదు. ఇవ్వాలి. అసలే పేదరికంలో ముగ్గిపోతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకనే ప్రజల దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు. దయచేసి మీరే అర్థం చేసుకోవాలి.